నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. హై స్కూల్ గురించి నా ఆవేదన చెప్తాను సార్. ఇక్కడ గంజాయి అనేది తాండవం చేస్తాను ఈ ఊర్లో. ప్రతి యూత్ మాత్రం గంజాయి తాగడానికి అలవాటు పడరు. ప్రతి ఒక్కరు అడ్డా అయిపోయింది. గవర్నమెంట్ స్కూల్ అడ్డా అయిపోయింది, గంజాయి తాగే వాళ్ళకి అడ్డా అయిపోయింది. సార్ మీరు స్కూల్ను సందర్శించండి. స్కూల్ ఎంత అధ్వానంగా ఉంది అది ఒకసారి మీరు ఫోటోలు తీసుకుంటే మీకు అర్థమవుతుంది. దయచేసి దాని మీద చర్య తీసుకోవాలి. గంజాయి అనేది బంద్ చేయించాలి. యూత్ అంతా పక్కదారి పడతాను, చెడు మార్గంలో పోతాను, చాలా నేరాలు కూడా చేస్తాను వాళ్ళు. కాబట్టి దాన్ని కూడా స్కూల్ మీద అధికారులు సంబంధించిన అధికారులు దాని మీద చర్యసుకోవాలని నేను ఊరు తరఫున కోరుకుంటాను. ఊలగొట్టిళ్ళు అవన్నీ మళ్ళీ ఎప్పటిదాకా నిర్మాణం చేసి న్యాయం చేయాలని కోరుతాను. ఇట్లా గంజాయి విషయంలో మీరు అధికారులు ఫిర్యాదు చేశారు? పోలీసులు అందరికీ తెలుసు. ఇంతవరకు ఎంతో మంది ఫిర్యాదు చేసిండ్రు. నేను జరగానే ఎంతో మంది ఫిర్యాదు చేసిండ్రు. పట్టకపోతాను, ఊరు విడిచిపెడతాను వాళ్ళకు కూడా తెలుసు, పోలీసు వాళ్ళకు కూడా తెలుసు ఎక్కడ ఏం జరుగుతుందని అన్నీ తెలుసు. కానీ ఎవరు పట్టించుకునే నాయకుడు లేడు. అంటే ఊరు నుంచి వెళ్ళి ఖచ్చితంగా పలాను గ్యాంగ్ అని చెప్పే ధైర్యం ఎవరు చేస్తలేరు. చెట్ట వాళ్ళ మీద వాళ్ళు అడ్డా చేస్తారు. మళ్ళీ అనుకోని వాళ్ళు చెప్తలేరు. మీ పేరు చెప్పండి సార్. నా పేరు శ్రీహరి గౌడు, దుర్గం శ్రీహరి గౌడ్ అంటారు. నేను ప్రాపరే ఇక్కడనే. నేను గ్రామస్తుడే. నేను విద్యా కమిటీ చేయని 3 సార్లు కూడా చేసిన. ఆ స్కూల్ అధ్వానం అయిపోయింది సార్. స్కూల్ మీద చర్య తీసుకోవాలి అని నేను వేడుకుంటాను. మీ ద్వారా వేడుకుంటాను ప్రభుత్వాన్ని. కదా ఇక్కడ స్కూల్లో జరిగే వ్యవహారం ఇది. తెలంగాణగా ఇక్కడ తాగుడు, గంజాయి తాగుడు, నల్లమంది తాగుడు, రకరకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతాయి ఇక్కడ పిల్లలకు. చూడండి సార్, ఇవన్నీ మీరు సంబంధిత అధికారులకు మీ ద్వారా వాళ్ళకు మీరు చర్య తీసుకునేటట్టు చేయాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాను. రక్షణ కొరకైనా ఇటువంటి తాగకుండా ఉండాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. ఈ ఊర్లో మరి ఇంత అన్యాయం జరుగుతుంది. ఈ గంజాయి అనేది మహమ్మారి బాగా విజృంభించింది. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ఆ తాగిన విషయాలు వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు. ప్రజల మీద కూడా తిరుగుబాటు చేసి దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. దయచేసి మీరు దీన్ని అరికట్టాలని కోరుకుంటున్నాను. ఇది బౌపేట ఆస్ఫ్ నగర్ యూపీఎస్ సీనియర్ స్కూల్ సార్. ఇది సరే ఈ విధంగా ఇక్కడ మత్తు మందులు తాగి వాళ్ళు సమయాన్ని కోల్పోయి అత్యాచారం చేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఎందుకంటే తాగిన మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి ఏం తెలియదు. కాబట్టి ఈ స్కూల్లో ఎటువంటి తాగకుండా కానీ గంజాయి కానీ జరగకుండా కానీ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. సార్ ఇది ఎంతో పేరువైన స్కూలు. నాగలమండ్యాల, బద్దిపల్లి, కాజీపూరు, ఎల్గంద ఇక్కడికి ఎంతోమంది స్కూల్కి వస్తుండ్రి. ఇంతకుముందు ఈ చుట్టూ ప్రహారీ గోడ ఉండే. ఈ ప్రహారీ గోడను కూడా గోడగొట్టిళ్ళు. ఎటువంటి బీరు రాకుండా ఇక్కడ జరుగుతుంది. దయచేసి దీని మీద చర్యసుకోవాలని నేను బాగా వేడుకుంటున్నాను. మిమ్మల్ని దయచేసి దీన్ని మీరు ఆలోచించాలని కోరుకుంటున్నాను. సార్ ఉన్నాయి సార్, ఉన్నది కానీ పిల్లల కోసం ఇప్పుడు తాగుతారు, అక్కడ పగలగొట్టారు సార్ బీర్ బాటిల్లు. మరి చిన్న పిల్లలు ఆడుకుంటారు, చేస్తారు. మీరు కంప్లైంట్ చేయండి సార్. కంప్లైంట్ చేయరు, ఎందుకు పట్టించుకుంటలేరు? అప్పుడు మేము కూడా మీడియా నుంచి కూడా మేము సపోర్ట్ ఇస్తాం సార్. చెప్పినా కానీ ఇప్పుడు చూసినా సార్ అవి పాతయ్యాయి సార్. తాగినట్ట ఏంటి సార్, అక్కడ నుంచి పడితే ఇక్కడ దాకా మొత్తం తాగి చుట్టూ గుట్కాలు, సిగరెట్లు అన్నీ ఉన్నాయి. మరి సార్ చిన్న పిల్లలు కదా సార్, చదువుకున్నట్టు వాళ్ళు చూడకపోతారు. ఇప్పుడు సీసీ వగ్గలు వస్తాయి. మరి దానికి సార్ చేయలేదు సార్. మేము ఇప్పుడు లైవ్ లో చూసినాం కాబట్టి. సార్ ఇప్పుడు ఈ బావుపేట హై స్కూల్లో సాయంత్రం పూట గంజాయి తాగుతున్నారు, లిక్కర్ తాగుతున్నారు అని చెప్పేసి గ్రామస్తులు ఫిర్యాదు చేస్తున్నారు. మా మీడియా దృష్టికి తీసుకొచ్చారు. అదే మీరు ఈ స్కూల్ ప్రిన్సిపల్ కాబట్టి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, మీ దృష్టికి వచ్చిందా? అంటే డ్రింక్ చేసేది అంటే సీసాలు అవి మాకు కనిపిస్తాయి పొద్దున. కాకపోతే వాళ్ళు గంజాయి అది తీసుకున్నట్టు మనకు దృష్టిలో లేదు. పర్సన్స్ కూడా ఇప్పుడు కనిపించాలి. వాళ్ళు బహుశా నైట్ తాగుతున్నారు కావచ్చు. సీసాలు కనిపిస్తూ తీసేస్తున్నారు. మేము త్వరలో పోలీసు కంప్లైంట్ కూడా చేస్తాం మళ్ళీ కనిపిస్తే. ఇప్పుడు మేము మీడియా ప్రతినిధులను మేమంతా పర్యవేక్షించడం. ఆల్రెడీ బీర్ సీసాలు కనబడి, సీసాలు పగలగొట్టు కూడా కనబడి, అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు, అటు వాష్రూమ్స్ అట్లాంటివి వెళ్తున్నారు. వాళ్ళకైనా ప్రమాదం జరుగుతాయి ఎట్లా? అవును, కరెక్టే. ఇప్పుడు మా హై స్కూల్ ప్రెమిసెస్లో మాకు ఈరోజైతే ఏం కనిపించలేదు. కనిపించినప్పుడు మేము తప్పకుండా కంప్లైంట్ చేస్తాం. అంటే మీ దృష్టికి వచ్చిన తర్వాత మీరు ఇంతవరకు ప్రభుత్వ అధికారులు అంటే పోలీసులకు అలాంటి వాళ్ళకి కంప్లైంట్ చేసినాం. బ్లూ కోట్ వాళ్ళకి చెప్పినాం, పోలీసు వాళ్ళకి చెప్పినాము. పోతే ఈసారి మాత్రమే ఇంకా రిటర్న్గా కంప్లైంట్ చేస్తాం. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.